వార్తల వివరాలు చూస్తే మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ హిట్ అండ్ రన్ కేసులో ఒక మనిషి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి నిందితుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనమని మంత్రి లోకేష్ అన్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాధితులను వదిలేసి నిందితులకు అండగా నిలిచే రాజకీయం చేయడం బహుశా జగన్ రెడ్డికే చెల్లిందన్నారు. ఇది పరామర్శ కాదు, నేర మనస్తత్వానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై దాడిని మహిళా లోకం ఖండించాలని హోంమంత్రి అనిత అన్నారు. డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐపై వైసీపీ నేతలు, కార్యకర్తలు జుగుప్సాకరంగా ప్రవర్తించారన్నారు. మహిళల పట్ల గొడ్డలి పార్టీ నేతల తీరు మారాలన్నారు. మహిళా ఎస్ఐపై వైసీపీ పార్టీ నేతల తీరుపై జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. చట్టం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలవాలనుకుంటే ములాఖత్ సమయానికి వెళ్లాలని, ములాఖత్ సమయానికి వెళ్లకుండా జగన్ రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ములాఖత్కు మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్య సమయం ఇచ్చారని, జైలు వద్దకు సాయంత్రం 5 తర్వాత వెళ్తే ఏంటి అర్థం? నిజానికి అప్పలరాజును కలవాలనుకున్న ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. కేవలం బల ప్రదర్శన చేయాలన్న ఆలోచనే ఆయనకు ఉందని తెలిపారు. మహిళా ఎస్ఐపై వైసీపీ పార్టీ నేతల తీరుపై జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐ పట్ల వైసీపీ నేతల తీరును మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు పోలీసులపై దాడి చేసే స్థాయికి వచ్చారన్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబాలను జగన్ పరామర్శించాల్సింది పోయి ఎవరి కోసం వెళ్లారని ప్రశ్నించారు. మంత్రి పార్థసారథి నిన్న టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ వెళ్లే మార్గంలోనే భోగాపురంలో ప్రధాని మోడీ పర్యటన ఉందన్నారు. ప్రధానికి భద్రత కల్పించే దారిలో ఆందోళనలు చేయకూడదని, భద్రతా కారణాల రీత్యా జగన్ పర్యటనలో ధర్నాలు, ర్యాలీలు, సభలకు అనుమతి లేదన్నారు. భయపెట్టి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదన్నారు. 2 ఏళ్లుగా ఆయన పర్యటనలు చూస్తున్నామని, భయానక వాతావరణం కల్పించడమే జగన్ లక్ష్యమన్నారు. ప్రధాని మోడీ పర్యటనను పక్కదారి పట్టించడమే ఆయన ఉద్దేశమన్నారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం హైవేపై 120 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 6 గంటలు అవసరమా అని పార్థసారథి ప్రశ్నించారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావటం ద్వారా, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడుల ద్వారా మా వెనుకబాటుతనం పోతుంది. మా యువకులందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు లభించేటట్లు కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా ప్రారంభిస్తుందని చాలా సంతోషకరమైన వాతావరణంలో ఉన్న విషయం అందరూ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో విషం చుక్క వేసినట్లు ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ ప్రారంభోత్సవం ద్వారా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి పట్ల జరుగుతున్న చర్చ మూలంగా కూటమి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే దుగ్ధతో దిగజారిన రాజకీయానికి ఒడిగడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేస్తే, ఏదో ఒక గొప్ప వ్యక్తి మరణించాడనో, లేతే ఒక పేదవాడికి అన్యాయం జరిగిందనో కాదు ఆయనకి అక్కడికి వెళ్తుంది. సాక్ష్యాల్ని చట్టవిరుద్ధంగా తారుమారు చేసి ఒక పేద వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని, యువకుడిని తప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తామంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎంత ఘోరం అంటే, సరే పరామర్శకి వెళ్ళాడో తప్ప ఉప్ప ప్రజలు నిర్ణయిస్తారు. ఆ కార్యక్రమానికి సెక్యూరిటీ కాపాడటానికి నియమించబడ్డ ఒక మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఏ విధంగా దారుణంగా ఆ కార్యకర్తలందరూ కూడా, ఇంకా ఈ ఫోటోలో కంటే కూడా టీవీ విజువల్స్లో చూశాను నేను, ఆమె తను రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న చేతులన్నీ కూడా ఆ పిడిగుద్దులకో లేకపోతే వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని తప్పించుకుంటానికి చేతులు ఈ విధంగా నెత్తిపెట్టుకుని వంగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేర ప్రవృత్తికి అలవాలమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానిస్టేబుల్స్ని దూరం చేసేసి, ఆ మహిళా సిఐని ఏకాకిని చేసి ఆ మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం.
ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఉద్యమ నేతలపై అక్రమ కేసులు బనాయించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా దుయ్యబట్టారు. గ్రాఫ్ పడిపోయిన మోడీ అడుగులకు మడుగులు పడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవెంట్ మేనేజర్గా మారటం తగదని హితవు పలికారు. ఢిల్లీ ఉద్యమం ముగిసిన తర్వాత నేడు విద్యార్థి నాయకులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్లందరినీ వేటాడి రకరకాల కేసులు ఇరికించడానికి, పాత కేసులు తిరగతోడటానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. అందులో భాగంగానే సాక్షాత్తు ఢిల్లీలో సిపిఎం కేంద్ర కార్యాలయంపైన కూడా ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని సిపిఐ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయేతర పక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఈ దాడిని ఖండించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పథకం ప్రకారము ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి, ప్రతీకార చర్యలు చేపట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికంటే దురదృష్టకరమైన మరో సంఘటన ఏమంటే, ఇంతవరకు ఏబీవీపీ లీడర్గా పనిచేసి రాజకీయాల్లో పైకి వచ్చినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటే, ఆయన స్థానంలో ఇప్పుడు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ వాళ్ళ నిక్కర్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇవాళ మీరు ఇది పెట్టారు. సంఘ్ పరివార శక్తుల చేతుల్లోకి మొత్తం విద్యా విధానాన్ని మీరు వారికి అప్పజెప్పారు. కాబట్టి ఏమంటే దేశవ్యాప్తంగా కాషాయీకరణ చేయడం, కమర్షియలైజేషన్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మీరు ఏమాత్రం కూడా బుద్ధి తెచ్చుకోవడం లేదు. కనీసం ఎన్డీఏ కూటమిలో ఉన్న ఇతర భాగస్వామ్య పక్షాల లౌకిక పార్టీలు, తెలుగుదేశము, జేడీయూ అలాంటి పార్టీలకు అప్పచెప్పినా ఇంత అధ్వానంగా ఉండే పరిస్థితి లేదు. సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ నిక్కర్ వాలాకు ఇవాళ విద్యా వ్యవస్థను అప్పచెప్పి దాన్ని మరింత నిర్వీర్యం చేయడానికి, కాషాయీకరణ చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే లీగల్ నోటీసులు పంపారంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఘాటుగా స్పందించారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని, ఒకవేళ అందినా క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, అక్రమ మట్టి తవ్వకాలు చేయలేదని, చందాలు వసూలు చేసి రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. గన్నవరాన్ని దోచుకొని అభివృద్ధిని అడ్డుకున్న వారే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గన్నవరం నియోజకవర్గంతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం మైందని, ఈ ఏడాది నవంబర్ 17 నాటికి రాజకీయాల్లోకి వచ్చి 9 ఏళ్లు పూర్తవుతుందని యార్లగడ్డ తెలిపారు. నియోజకవర్గ రాజకీయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. లీగల్ నోటీసు నాకు రాలా, అసలు బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. అసలు నేను ఎప్పుడు తప్పు చేయలా, నేను దేనికి తల వంచలో, నేను చందాలు తీసుకుని పోటీ చేయలా, నేను అక్రమ మట్టి తవ్వకాలు చేయలా, నేను కొట్టుకొచ్చిన డబ్బులతో పోటీ చేయలా. క్షమాపణ చెప్పాలా? దేనికి చెప్పాలి? గన్నవరం దోచినందుక? దోచినట్టు చెప్పాలి క్షమాపణ. గన్నవరం ప్రజలు నగుబాటుకు గురైంది. మీకు మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు గారి కంట కన్నీరు పెట్టించి ఎవరు మర్చిపోలే ఇంకా ఇవన్నీ. ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు. నేను 9 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి. అది కూడా నా రాజకీయ జీవితం గన్నవరంతోనే ప్రారంభమైంది. రేపు నవంబర్ 17కి 9 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇంకా నాకు కథలు చెప్దాం అనుకుంటే అది అవివేకం. నాకు నోటీస్ అయితే రాలేదు, కానీ నోటీస్ వస్తే ఏమవుతుంది? పోలవరం మోటార్లు ఎవరిచ్చారో మీకు తెలియదా? మీరు కళ్ళు మూసుకుపోయి చూస్తున్నారా సోదరులారా? మీడియా సాక్షిగా అడుగుతున్నా. ప్రసాదం బోర్డు ఆఫీసులో దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు వచ్చి, చిత్తూరు ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు వచ్చి ఇచ్చిన వీడియో మీకు కావాలా? మీ దగ్గర ఉందా? ప్రసాదం బోర్డు వీడియో ఉంది కదా, దాని అర్థం మోటార్లు ఎవరన్నా దానం ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళినందుకు ఎవరన్నా కేసేస్తే శిక్ష కోర్టులో జడ్జిలకు కూడా తెలియని పరిస్థితి. రైతులకు అవసరమైన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. సమతుల్య పోషక యాజమాన్యం, నీటి పొదుపు పద్ధతులు పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా నిన్న తిరువూరు మండలంలో పర్యటించారు. ఎరువులు, పురుగు మందుల దుకాణంతో పాటు బోర్డర్ చెక్ పోస్టును తనిఖీ చేసిన అనంతరం పంట పొలాల బాట పట్టారు. వామకుంట్ల గ్రామంలోని వరి నాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో ఆత్మీయంగా మాట్లాడారు. రైతుల నుంచి సాగు పరిస్థితులు, ప్రభుత్వ సేవలపై అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సాగు విధానాలను పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.
ఈ సందర్భంగా గ్రామ రైతులు తమ సాగు అనుభవాలను కలెక్టర్తో పంచుకోగా పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు లాంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సమతుల్య పోషక యాజమాన్యం, నీటి పొదుపు పద్ధతులు పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల సలహాల మేరకు ముందుకు సాగాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. గన్నవరం అభివృద్ధిని పక్కన పెట్టి కొంతమంది కేవలం ప్రతికూల అంశాలనే ప్రచారం చేయడం సరికాదని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం అంటే కేవలం వివాదాలు కాదని, అంతర్జాతీయ విమానాశ్రయం, హెచ్ఏఎల్ సంస్థ, వేలాది ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు కూడా గుర్తుకు రావాలని అన్నారు. గన్నవరం పట్టణంలోనే సుమారు 89 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. విజయవాడ రూరల్ మండలాల్లోని 9 గ్రామాలు ఇప్పటికీ అధిక టీడీఎస్ ఉన్న నీటిని తాగాల్సిన పరిస్థితి ఉందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాల్లోని ప్రజలు తాగునీరు, చెత్త, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయటమేనని స్పష్టం చేశారు. గన్నవరం, గౌడపేట 128, 129 బూతుల పరిధిలో గురువారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అంతకుముందు 27 లక్షల వ్యయంతో నిర్మించిన గౌడపేట అంతర్గత సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నవరం సెంటర్లో మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలతో కూడిన సుందరీకరణ పనులు చేపట్టామని, రహదారి విస్తరణతో పట్టణ రూపురేఖలు మారాయని తెలియజేశారు. త్వరలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. గన్నవరం చారిత్రక, రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గమని, పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమని గుర్తు చేశారు. అలాంటి నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా చూపించే ప్రయత్నాలు సరికావన్నారు. గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధిని 2 ఏళ్లలోనే చేసి చూపించారని పేర్కొన్నారు. రహదారి విస్తరణ, విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలు చేశామని చెప్పారు. గౌడపేట, సాలిపేట, చెంచుల కాలనీ, కేసరపల్లి, విఎన్ పురం కాలనీలో విద్యుత్ స్తంభాల పునర్వ్యవస్థీకరణతో పాటు విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు 31.4 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. మేము వర్షాలు పడాలని యాగాలు చేశారు, మా లీడర్లు గుళ్ళకి వెళ్ళారు, మీరు ఊరినే కూర్చుని ఏదో విమర్శిస్తాం. మోటార్లు తీసుకెళ్ళారంటే అసలు నా మోటార్లు తీసుకెళ్ళింది నేను దానం ఇచ్చేసే కాబట్టి నా అనలేను. ఇంక ఇవాళ 2 కోట్ల రూపాయల మోటార్ల డబ్బు నాది, నా కష్టజీతం, నా రెక్కల కష్టం. నేను మోటార్లు ఇస్తే తీసుకెళ్ళిపోయారని చౌకబోరు విమర్శలు చేస్తున్నారు. అంటే నాకు అతని కింద నాయకులతో చెప్పిస్తున్నాడు. మరి మా నాయకులు ఏం చేస్తున్నారో వేచి చూడాలి, వాళ్ళ నుంచి ఆదేశాలు ఇస్తా, ఏ పూటకప్పుడు రెస్పాండ్ అవ్వాలని. అధికారంలో ఉంది, వాళ్ళతో మాట్లాడిపించుకుంటా కాదు, ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో నాయకులు విధేది అంతే తప్ప నేను వచ్చినప్పుడు కనపడలేకపోతే అది రాజకీయం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. మోటార్లు మీరు ఇచ్చినవి తీసుకెళ్లారా, తీసుకెళ్లేదా, సూటిగా సుస్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవడైనా మీరు ఓటమి చెందగానే రైతుల దగ్గర మోటార్లు ఎత్తుకుపోయారా, ఎత్తుకుపోలేదా, అది దొంగతనం కాదా? మీరు ఒకసారి దానం ఇచ్చినాక మీ ఆస్తి ఎలా అవుతుందా? మీరు మీడియా మిత్రులు అడగాల్సిన అవసరం. లేఖలు రాయటం ఏముంది, లేఖ రాయటం ఎంతసేపు, పెన్లో ఇంకుంటే రాయొచ్చు లేఖ, మ్యాటర్ ఆఫ్ 5 minutes. అలాగే గన్నవరం టౌన్ 89 కోట్లు అభివృద్ధి చేసాం. ముఖ్యమంత్రి గారు గడిచిన 30 రోజుల్లో దాదాపు 97-98 కోట్లు, 100 కోట్లు దగ్గరగా కేటాయించినందుకు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపికైన ఆదర్శ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగించి నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, సాంఘిక సంక్షేమం తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాధాన్యత క్రమంలో నిధులు వినియోగించి అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామ అభివృద్ధి ప్రణాళిక ప్రకారం పనుల అమలు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు.
విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిన్న నిర్వహించిన PMAGY పథకం సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధే ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకమైన ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100% గ్రాంటును అందజేస్తుందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు, సామాజిక ఆర్థికాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి 10 కీలక రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టడమే పథకం ఉద్దేశమని వివరించారు. 2022 నుండి 2025-26 వరకు ఎంపికైన 51 గ్రామాలకు సంబంధించి మొత్తం 359 అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రతి ఆదర్శ గ్రామానికి 20 లక్షల చొప్పున మొత్తం 120 లక్షల నిధులు అవసరమవుతాయని తెలిపారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు 1340.45 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా శాఖకు 270.05 లక్షల నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ వివరించారు. నిధులను సకాలంలో వినియోగించి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదర్శ గ్రామాల్లో సోలార్ లైట్ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గాల నివాస ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, అంతర్గత రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి నిజమైన ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా గన్నవరం గ్రామం 4వ దశలో ఎంపిక చేయబడిందని గన్నవరం తహసీల్దార్ శివయ్య తెలిపారు. గ్రామంలో రీసర్వే ప్రక్రియ, గ్రౌండ్ ట్రూతింగ్ కార్యక్రమం రైతుల సమక్షంలో విజయవంతంగా పూర్తయిందన్నారు. అనంతరం గ్రామానికి సంబంధించిన డ్రాఫ్ట్ భూ రికార్డులను సిద్ధం చేయబడ్డాయని చెప్పారు. రీసర్వే చట్టంలోని సెక్షన్ 9(2) ప్రకారం నోటీసులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా ఆగస్టు 3వ తేదీన ఉదయం 9 గంటలకు మర్లపాలెం పాలకేంద్రం వద్ద గ్రామసభ నిర్వహించబడుతుందన్నారు. రైతులందరూ తప్పనిసరిగా హాజరై తమ భూమి సర్వే నెంబర్, విస్తీర్ణం, పట్టాదారు పేరు, తండ్రి పేరు, ఆధార్, క్యాస్ట్ మరియు ఇతర వ్యక్తిగత వివరాలను పరిశీలించి ధృవీకరించుకోవాలని చెప్పారు. మీరు హాజరు కాకపోతే తప్పు రికార్డులు ప్రింట్ అయ్యే అవకాశం ఉందన్నారు. మనం గత డిసెంబర్ నెలలో 2025 సంవత్సరంలో డిసెంబర్ 26వ తారీఖున మనం మొదటిసారిగా గ్రామ సభ స్టార్ట్ చేసి రీసర్వే స్టార్ట్ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, దాదాపుగా 7 నెలల పాటు రీసర్వే కంప్లీట్ చేశాం. గ్రౌండ్ ట్రూతింగ్, అలాగే ఫీల్డ్ మీదకి వచ్చి మా విఆర్ఓలు, విలేజ్ సర్వేలు టీమ్స్కి ఏర్పడి అందరూ కూడా ఫీల్డ్ మీదకి వచ్చి సర్వే కంప్లీట్ చేశారు. సుమారుగా 3000 ఎకరాల భూమిని కొలవడం జరిగింది. అందులో 600 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ పోగా మిగతా 2400 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ని కూడా కొలవడం జరిగింది. అలాగే వెబ్ల్యాండ్ 1 నుంచి వెబ్ల్యాండ్ 2గా మార్చడానికి అవసరమైనటువంటి పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చేదానికి గాను సుమారుగా 950 మంది రైతుల్ని, ఖాతాదారులను ఐడెంటిఫై చేశాము. సుమారుగా ఈ 950 మంది రైతులు కూడా గ్రామ సభకు హాజరవ్వాలి. మనకి 3వ తారీఖు 8వ నెల 2026న 9(2) నోటీసులు మీ అందరికీ ఇచ్చి మర్లపాలెం పాలకేంద్రం వద్ద ఒక గ్రామ సభను కండక్ట్ చేసి ఉదయం 9 గంటలకు కండక్ట్ చేస్తాము. ఆ రోజున అందరూ హాజరు కండి. హాజరైతే ఎవరైతే హాజరు కారో వాళ్ళందరి యొక్క వివరాలు ఏదన్నా తప్పు వస్తే కనుక రెక్టిఫై చేయడానికి అవకాశం ఉండదు. రైతులందరూ హాజరయ్యి మీకు ఒక 9(2) నోటీస్ ఇవ్వబడుతుంది. ఆ 9(2) నోటీస్ తీసుకుని మీ యొక్క భూమి విస్తీర్ణం, ఖాతా నెంబరు, పట్టాదారు పేరు, తండ్రి పేరు, అలాగే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ నెంబరు, క్యాస్ట్, ఇలాంటివన్నీ కూడా దాంట్లో నిక్షిప్తం చేయబడతాయి. అలాగే మీ ఫీల్డ్ యొక్క మ్యాప్ కూడా ఎలా ఉందో కూడా చూపించబడుతుంది. మా విలేజ్ సర్వేలతో అక్కడ ఒక 5 బృందాలతో ఒక సర్వే టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రోజు మీరందరూ కూడా హాజరయ్యి ఆ నోటీస్ తీసుకుని మీ యొక్క అభ్యంతరాలు ఏదన్నా ఉంటే కనుక ఒక లిఖితపూర్వకంగా ఒక రిటర్న్ కంప్లైంట్ లాగా ఇవ్వండి. అభ్యంతరాలు ఏమీ లేకపోతే కనుక మీ కన్సెంట్తో, మీ అనుమతితో విలేజ్ని, రీసర్వే విలేజ్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. మానవ అక్రమ రవాణా సమాజానికి ముప్పుగా మారిందని, ప్రజల్లో అప్రమత్తత పెరిగితేనే ఈ నేరాలను అరికట్టడం సాధ్యమని డీసీపీ కేజీవి సరిత అన్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం వెల్లడించవద్దని సూచించారు. ఎక్కడైనా బాలల అక్రమ రవాణా, బాల కార్మికులు లేదా అనుమానాస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా అత్యవసర సేవల పోలీస్ నెంబర్ 112కు, మహిళా హెల్ప్ లైన్ 181కి లేదా డ్రగ్స్ సంబంధించిన విషయాలు ఈగిల్ 1972కు, సైబర్ నేరాలకు సంబంధించిన సమస్యలు ఉంటే 1930కు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని పటమటలోని నిర్మలా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ సరిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ విద్య, ఉద్యోగాలు, ఇతర అవకాశాల పేరుతో మోసగాళ్లు అమాయకులను అక్రమ రవాణా బారిన పడేస్తున్నారని పేర్కొన్నారు. బాధితులను బలవంతపు శ్రమ, అక్రమ వ్యభిచారం, అవయవాల అక్రమ రవాణా వంటి దారుణాలకు వినియోగిస్తున్నారని, ఈ నేరాలన్నీ సైబర్ మోసాలతో ముడిపడి ఉన్నాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం వెల్లడించవద్దని సూచించారు. ప్రతి చిన్నారి విద్య, భద్రత, రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. పిల్లలను ఒంటరిగా అపరిచితుల వెంట పంపించవద్దని సూచించారు. ఎక్కడైనా బాలల అక్రమ రవాణా, బాల కార్మికులు లేదా అనుమానాస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా అత్యవసర సేవల పోలీసు నెంబర్ 112కు, మహిళా హెల్ప్ లైన్ 181కి లేదా డ్రగ్స్ సంబంధించిన విషయాలు ఈగల్ 1972కి, సైబర్ నేరాలకు సంబంధించిన సమస్యలు ఉంటే 1930కి వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బిఎస్ కోటేశ్వరరావు, కోఆర్డినేటర్ రమేష్, నిర్మలా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రోబుల్ మాథ్యూ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసవి, బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ ప్రకాష్ కుమార్, ప్రజా గాయకుడు ఆర్ పిచ్చయ్య, బాలల సైకాలజిస్టు జొన్నలగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ఏపీ రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా కిలో 52కి స్ట్రీమ్ రైస్, 50కి రా రైస్, బీపీటీ, కేఎస్ఆర్ రకాల బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 500కు పైగా రైస్ మిల్లుల వద్ద బియ్యం అమ్మకాలు జరుపుతామన్నారు. రాష్ట్రంలో ఎక్కడక్కడ డిమాండ్ ఉందో చూసి ఇక్కడ మా కౌంటర్లో రైస్ మిల్లుల్లో కానీ, ఈ రైస్ మిల్లు కౌంటర్లు కానీ, రైస్ మిల్లు లేని చాట ప్రత్యేక కౌంటర్ల ద్వారా 500 కౌంటర్ల ద్వారా ఈ బియ్యాన్ని అమ్మడానికి మేము సిద్ధపడ్డాం. ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్. దీని మూలన ఏమవుతాయంటే మేము ఈ మార్కెట్లో ఈ రేట్లు తగ్గించడం వలన ప్రైవేట్ మార్కెట్లో కూడా రేట్లు తగ్గి సమాజానికి ఎంతో ఉపయోగపడాలని మా వంతు మేము 52 రూపాయలకి స్టీమ్ బియ్యము, అలాగే పచ్చి బియ్యం అన్న 50 రూపాయలకి ఇస్తూ గవర్నమెంట్కి మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ మేము మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మేము కౌంటర్లు ఓపెన్ చేసి ప్రజలందరికీ, గవర్నమెంట్కు సహకరించడానికి మేము రెడీగా ఉన్నాం. రేపు 1వ తారీఖు నుంచి షాపులు ఓపెన్ చేసి మేము ప్రజలకి అందుబాటులో ఉంటామని చెప్పి. ప్రైవేట్ మార్కెట్లో 60 రూపాయలు ఉన్న స్టీమ్ బియ్యాన్ని మేము 52 రూపాయలకి, 55 రూపాయలు ఉన్న మామూలు బియ్యాన్ని 50 రూపాయలకి ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. ఈ విధంగా మా అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి మేము సహకరిస్తున్నాం. ఆధార్ కార్డు ప్రకారం ఇవ్వమన్నారు. ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయడం ద్వారా కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనంతలక్ష్మి, కొల్లి లక్ష్మీ నరసమ్మ పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎందుకు ఇప్పుడు కొంతమంది పెద్ద సంఘాలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చెప్పారు, మీకు సంక్షేమ పథకాలు కానీ అందితే మనకి జీతం పెరగదు, మనకి సంక్షేమ పథకాలు అవసరం లేదు, సంక్షేమ పథకాలు అవసరం లేకుండా జీతం పెరిగితే చాలు. అదిగాక మేము తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ వాళ్ళు మేము జిల్లాల్లో మీటింగులకు వెళ్ళినప్పుడు కొంతమంది మా మీద తగాదలు కూడా పెట్టుకున్నారు. ఏమని, మీరు సంక్షేమ పథకాలు కావాలని అడుగుతున్నారంట ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలు కానీ మనకు కానీ వస్తే మనకు జీతం పెరగదు అని. ఇప్పుడు చెప్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైతే మా మీద పోట్లాట పెట్టుకున్నారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మేము మనం ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళి సంక్షేమ పథకాలు మాకు జీతంతో సంబంధం లేకుండా, అంటే ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా మనకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు మీరందరూ ఎవరికి సమాధానం చెప్తారు చెప్పండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు మన టీచర్లను తప్పుదోవ పట్టించి సంక్షేమ పథకాలు అందకుండా చేసినట్టయితే ఇప్పుడు ఎంతమంది మన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దీనివల్ల నష్టపోయేవాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్వాడీ వర్కర్లు కానీ,
పట్టణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్వాడీ వర్కర్లకు కానీ ఒకే జీతం 11,500. కానీ ఇక్కడ బీపీఎల్ కుటుంబాలకి వర్తింపజేసే క్రమంలో అర్హులు కాదు అనర్హులు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే నిరంకుశంగా ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలు అని చెప్పి రికార్డు చేయటం వలన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మేము అనర్హులుగా ఇప్పటివరకు కూడా లబ్ధి పొందలేకపోయాము. దానికి ఇప్పుడు సరైన సమాధానం ప్రభుత్వం నుండి మాకు జీవో రూపంలో ఇవ్వటం జరిగింది. దానిలో కృషి ప్రతి ఒక్క ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేలు మేము రిప్రజెంట్ చేయటం వలన ఈ యొక్క జీవో రావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.